హలో అండి. మేమైతే బూరెలు చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. పానకం అయితే రెడీ అయిపోయింది. అందులో బియ్యపిండి పోసి కలిపేసుకుంటున్నాము. పానకం రెడీ అయిందని మనకు ఎలా తెలవాలి అంటే, మనం పానకం పొయ్యి మీద పెట్టి వాటర్ పోసి పెట్టుకుంటాం కదా, అది మన చేతికి జిగురుగా అంటితే అప్పుడు మనకు పానకం అయితే రెడీ అయినట్టంట. లేదంటే పొంగు పొంగు వస్తూ ఉంటుంది కదా పొయ్యి మీద పెట్టినప్పుడు, అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు లెక్క అంటాం. అప్పుడు మనమైతే పొయ్యి మీద నుంచి దింపేసుకొని ఇలా పిండి పోసుకొని కలిపేసుకోవాలి. ఒకేసారి కలపకుండా, పిండి ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపేసుకోవాలి. కలపడం ఆపొద్దు, పొయ్యడం ఆపొద్దు అనమాట. మొత్తం కలిసేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే గట్టిగా గట్టపడిపోతుంది. ఒకేసారి పోసినా కూడా మనకైతే గట్టిగా అయిపోతా ఉందన్నమాట. అప్పుడు బూరె రాదు, ఏమీ రాదు, మొత్తం మటాష్ అయిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే నేను పెద్ద ఆవిడనైతే అడుగుతున్నాను, బూరెలు అనేవి అందరికీ రావు, అది కొంతమందికే వస్తాయి. వచ్చిన వాళ్ళ దగ్గర మనం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో అయితే చాలామంది బూరెలు అయితే ఇంట్లో చేసుకోవడం ఇంకా మొత్తం మానేసిపోతారు. అంతా బయట కొనుక్కోవడమే అయిపోతుంది. ఎందుకంటే బూరెలు చేయడం అనేది చాలా పెద్ద పని. అది కరెక్ట్గా రావడం అనేది కూడా అందరికీ రాదు. కొంతమందికి అయితే వస్తుంది, కొంతమందికి రాదనమాట. పర్ఫెక్ట్గా అయితే నాకు తెలిసి ఎవ్వరు చేయలేదు. మేము ఇప్పుడు చేసిన బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి. వచ్చే వాళ్ళకి వస్తాయి, కాకపోతే కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే బూరెలు చేయడం అయితే అస్సలు రాదు. నాకు తెలిసి అయితే, ఎందుకంటే నాకు రాదు కాబట్టి చెప్తున్నాను. ఇలా పెద్దవాళ్ళు చేసినప్పుడు చూసి నేర్చుకోవాలి. రేపు మన పిల్లలకి మనం కూడా చేసి పెట్టాలి కదా. మనం ఇలా చేసినప్పుడు ఎలా పడుతుంది, ఎంత పడుతుంది, ఎలా చేసుకోవాలనేది చూసి నేర్చుకుంటే మనకు కూడా వస్తుంది అనమాట. ఇలాంటివి చూస్తూ నేర్చుకుంటే మనకు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ బూరెల మీద అయితే ఎంతమంది చేతులు పడ్డాయో తెలియదు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి ఈ బూరెలు అయితే చేసేసాము. చివరికి మా పిల్లలు కూడా చేసేసారనమాట ఈ బూరెలు అయితే. ఇక మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది చల్లారినాక అయితే మనమైతే బూరెలు అయితే చేసేసుకుందాం. ఈ ముగ్గులన్నీ నేనే వేసాను ఫ్రెండ్స్. పెళ్ళి కదా, ఇక మస్తు అయిపోయిందనమాట మాకైతే ముగ్గులు అన్నీ. ఈ ఇంట్లో అయితే ఈ పెద్ద ఫ్లవర్ అయితే వేసాను. ఇక్కడ చూసారు కదా ఎలా అయిపోయిందో. పాకం అయితే మొత్తం పిండి పాకంలో కలిపేసుకుంటే మనకి ఇలా అయిపోతుంది అనమాట. ఒక ముద్దలాగా కొంచెం గట్టిగా ఉంటే మనం నార్మల్ చల్ల నీళ్ళు అయితే పోసుకోవద్దంట. గోరువెచ్చని నీళ్ళు లేదా వేడి నీళ్ళు పోసుకోవాలి. కొంచెంగా పోసుకుంటూ కలిపేసుకోవాలి. మనకు ముద్ద అయ్యే విధంగా, అంటే మనం ఒత్తుతాం కదా, ఆ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇది మనం కొద్దిసేపు ఒక 5 minutes అలా పక్కకి పెట్టేస్తే మొత్తం కొంచెం మంచిగా అవుతుంది. తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే మనకైతే అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. కానీ ఫస్ట్ టైం అన్నమాట, నేనైతే చాలా బాగా వచ్చాయి. అంటే మంచిగా ఉబ్బాయి అనమాట. మనం చిన్నప్పుడు ₹1 ఇచ్చి కొనుక్కునే వాళ్ళము. కిరాణా షాప్లో చిన్నప్పుడు అయితే ₹1కి ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉండేవి. నిజంగా ఆ రోజులు గుర్తుకొచ్చాయి.